రింగ్వామ్ అంటే యాక్చువల్ గా వామ్ అన్నది ఏమి ఉండదండి. దీన్ని టీనియా ఇన్ఫెక్షన్ అంటారు. ఇది ఒక ఫంగస్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈ టీనియా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా స్వెట్ ఉన్న ఏరియాలోను, హీట్, మాయిశ్చర్, స్కిన్ ఫోల్డ్స్ ఉన్న ఏరియాలోను, అథ్లెట్స్ లోను, డయాబెటిక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలోను, పిల్లల్లోనూ ఎక్కువ కామన్ గా చూస్తూ ఉంటాం. సింప్టమ్స్ వచ్చేటప్పటికి రౌండ్ గానీ ఓవల్ షేప్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. సెంటర్ వచ్చేటప్పటికి క్లియర్ గా ఉంటది. రాత్రిపూట ఎక్కువ దురద ఉంటూ ఉంటది. బాడీలో వస్తే దీన్ని టీనియా కార్పోరిస్ అంటారు. గ్రాయిన్స్ లో వస్తే టీనియా క్రూరిస్ అంటారు. అలాగే స్కాల్ప్ లో వస్తే టీనియా క్యాప్టిస్ అంటారు అనమాట. ఇలాంటి టీనియా ఇన్ఫెక్షన్స్ జరుగుతున్నాయి. ఇవి వస్తుంటాయి అంటే టవల్స్ గానీ, బెడ్షీట్స్ గానీ, బట్టలు గానీ ఒకళ్ళు వాడడం, అలానే టైట్ సింథటిక్ క్లోతింగ్, కాటన్ కాకుండా సింథటిక్ బాగా టైట్ క్లోతింగ్ వాడడం, ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉండడం, ఇంట్లో పెట్స్ వాటి యొక్క ఇన్ఫెక్టెడ్ ఫంగస్ గానీ ఉండడం, అన్నెసరీ స్టెరాయిడల్ క్రీమ్స్ వాడడం వల్ల ఈ రింగ్ వామ్ అనేది వస్తుంది. అందుకనే ఈ స్కిన్ అనేది డ్రైగా మెయింటైన్ చేయడానికి, అలానే ఫోల్డ్స్ లో ఎక్కువ డ్రైగా మెయింటైన్ చేయడానికి చూడండి కాటన్ క్లోత్స్ వాడడం మంచిది. అది కూడా లూజ్ గా ఉన్న కాటన్ క్లోత్స్ అయితే మంచిది. స్వెట్టింగ్ లేకుండా చూడాలి. బెడ్షీట్స్ అనేవి వీక్లీ హాట్ వాటర్ లో దాన్ని వాష్ చేయడం అనేది చాలా మంచిది అనమాట. ఎవరికైనా వస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రాకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం. ఎప్పుడైనా కానీ ఈ సర్క్యులర్ ఇచ్చి ప్యాచ్ కానీ మీరు చూసినట్టయితే ఈ రింగ్ వామ్ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ప్రాపర్ హైజీన్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. హోమియోపతిలో ఇది రికవర్ అవ్వకుండా కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ రింగ్ వామ్ కోసం అని చెప్పి సంవత్సరాలు తరబడి వేరే ట్రీట్మెంట్లు వాడుతూ చాలా ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ నేను చూశాను. కాబట్టి హోమియోపతిలో కంప్లీట్ గా ఈ రింగ్ వామ్ గానీ ఉంది అంటే కంప్లీట్ గా మీకు 100% క్యూర్ అవడానికి ఆస్కారం. థ్యాంక్ యూ.